పాలిటిక్స్ అయినా స్ట్రెస్ బస్టర్ ఏదో ఒకటి ఉండాలి కదా, ఏదో ఒక రిలాక్సేషన్ ఉండాలి కదా. అవి కూడా లేకపోతే కొత్త ఆలోచనలు కూడా రావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి మీకు స్ట్రెస్ బస్టర్ ఏంటి? ఏ రకంగా రిలీవ్ అవుతారు వర్క్ స్ట్రెస్ నుంచి? స్ట్రెస్ అనేది పెద్ద తీసుకునే రకం కూడా కాదు రచన. దేవుని దయ వల్ల ఏదైనా కూడా ఇటుకు వస్తా, ప్రేయర్ బాగా చేస్తాను, దేవునికి ఇచ్చి పెడతాను, తర్వాత జరుగుతుంది. నువ్వు నేను చేయగలిగింది ఒక స్థాయి దాకా చేయగలిగింది చేస్తావు, తర్వాత జరగాల్సింది జరుగుతుంది. ఓకే. నా మంచి బోధ కూడా నేర్పించు యేసయ్యా, నేర్పించు. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. Excuse me, do you know how to do it? You just say right, keep going straight, and then your first left, and it should be so right, keep going straight, and your first left. First left. Yeah, thank you. Just like that. ఈ బిడ్డ మాటలు అడుగులో సమస్తంలోనూ మీరే మహిమ ఘనత తెచ్చుకోమని, ఈ బిడ్డతో మీరు నడుస్తున్నందుకు, ఈ బిడ్డతో వెళ్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటూ, ఈ బిడ్డ పక్షంగా నజరేయుడైన యేసు నామంలో తండ్రి గొప్ప విజయాన్ని ప్రకటిస్తూ, తండ్రి ఈ బిడ్డను ఆశీర్వదిస్తూ, ఈ బిడ్డతో పనిచేసే సైన్యం అంతటినీ కూడా ఆశీర్వదించమని, అందరికీ మంచి మేలు జరిగించమని, రాష్ట్రానికి కూడా మంచి మేలు జరిగించమని, ఈ బిడ్డని ప్రయాణాన్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ, మీ రక్తంతో కవర్ చేస్తూ, మా ప్రభువైన యేసయ్య పుణ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ఈ బిడ్డ పక్షంగా నజరేయుడైన యేసు నామంలో తండ్రి గొప్ప విజయాన్ని ప్రకటిస్తూ, తండ్రి ఈ బిడ్డను ఆశీర్వదిస్తూ, ఈ బిడ్డతో పనిచేసే సైన్యం అంతటినీ కూడా ఆశీర్వదించమని, అందరికీ మంచి మేలు జరిగించమని, రాష్ట్రానికి కూడా మంచి మేలు జరిగించమని, ఈ బిడ్డని ప్రయాణాన్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ, మీ రక్తంతో కవర్ చేస్తూ, మా ప్రభువైన యేసయ్య పుణ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. Right, keep going straight, and then your first left, and it should be so right, keep going straight, and your first. దేవుడి దయతో ఈరోజు మీ బిడ్డగా ఈ స్థానంలో నేను ఉన్నాను అని అంటే, Right, keep going straight, and your first left. First left. Yeah, thank you. Just like that. పాలిటిక్స్ అయినా స్ట్రెస్ బస్టర్ ఏదో ఒకటి ఉండాలి కదా, ఏదో ఒక రిలాక్సేషన్ ఉండాలి కదా. అవి కూడా లేకపోతే కొత్త ఆలోచనలు కూడా రావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి మీకు స్ట్రెస్ బస్టర్ ఏంటి? ఏ రకంగా రిలీవ్ అవుతారు వర్క్ స్ట్రెస్ నుంచి? స్ట్రెస్ అనేది పెద్ద తీసుకునే రకం కూడా కాదు రచన. దేవుని దయ వల్ల ఏదైనా కూడా ఇటుకు వస్తా, ప్రేయర్ బాగా చేస్తాను, దేవునికి ఇచ్చి పెడతాను, తర్వాత జరుగుతుంది. నువ్వు నేను చేయగలిగింది ఒక స్థాయి దాకా చేయగలిగింది చేస్తావు, తర్వాత జరగాల్సింది జరుగుతుంది. ఓకే. అవునా కాదా? దేవుని స్తోత్రం. 3 అధ్యాయాలతో నేను చెప్పినా ఏం చెప్పినా అది నా గొప్పగా ఉంటుంది. కొంతమందికి బాగా వాక్యం చదివిన వాళ్ళకి అది దేవుని రహస్యాలు, దేవుడు దాగి ఉండడం తెలుస్తుంది. ఏది చెప్పినా విడిచిపెట్టి కొట్టుకుపోతే మనకేమి ప్రయోజనమో లేదు. ఈ రెహబామును పట్టాభిషేకము చేయాలని దేశ ప్రజలందరూ నిర్ణయించారు. 1వ వచనం చదవండి. రెహబామునకు పట్టాభిషేకం చేయుటకే ఇశ్రాయేలందరూ షెకెమునకు వెళ్ళగా రెహబామును పోయిను. ఇది చూడండి, ఇశ్రాయేలందరూ కలిసి రెహబాముకు పట్టాభిషేకం చేయాలనుకుంటున్నారు. అంటే రెహబాముతో నిమిత్తం లేదు ఇక్కడ. రెహబాము తర్వాత తెలుసుకుని నాకు పట్టాభిషేకం చేయాలనుకుంటున్నారని రెహబాము కూడా వెళ్ళాడు. అంటే రెహబాము కోరలా. ఏమండి? రెహబాము కోరలా. రెహబాము ఎవరండి? సొలొమోను యొక్క కుమారుడు. 2వ వచనం చూస్తే అక్కడితో అవలేదండి. రాజకీయం అంటే అలాగే ఉంటుంది. రాజు అయిన సొలొమోను సమక్షం నుండి పారిపోయి ఐగుప్తులో వాసము చేయుచున్న నేబోతు కుమారుడైన యెరోబాము అది విని ఐగుప్తు నుండి తిరిగి రాగా జనులు అతన్ని పిలిపించిరి. ఇక్కడ గమనించారా? ఈ విషయము ఏదైనా రాజకీయ విషయంలో మనం అనుకున్నట్టు ఉండదు. 10 రకాలుగా ఆలోచిస్తుంటారండి. మీ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగింది, మా రాష్ట్రంలో ఎలక్షన్ జరిగింది, ఇంకా రిజల్ట్ రేపు 3వ తారీఖున 4వ తారీఖున రిజల్ట్ వస్తుంది.
రకరకాల రాజకీయాలు. ఏమండి, ఈ రాజకీయాల్లో యెరోబాము కూడా విన్నాడట. యెరోబాము ఎవరు అనుకున్నారు? సొలొమోనుకు శత్రువు. అసలు దావీదు యుద్ధం చేస్తున్నప్పుడు ఆయా పరిస్థితుల్లో ఆ యొక్క తన సైన్యాధిపతి అయిన యావాబుకు అప్పచెప్పినప్పుడు ఎదోమీయులను చంపాలి, వారిని పాతిపెట్టడానికి 6 నెలలు అలా నిలబెట్టినప్పుడు అక్కడ హదాదు అనే ఒక శత్రువు బయలుదేరాడు. ఆ రాజవంశస్థుడు వెళ్తే ఐగుప్తు రాజైన ఫరో అతన్ని చేర్చుకున్నాడు. అతని దగ్గర అతను ఉన్నాడు. అతనికి తెలిసింది మరి ఈ రీతిగా ఇంకో శత్రువు ఉన్నాడు. మొత్తం 3 శత్రువులు కనబడుతున్నారు. ఎవరి బట్టి అంటే సొలొమోను చేసిన పాపం బట్టి, ఆ దావీదు చేసిన రక్తపాతం బట్టి. సొలొమోను ఏం చేశాడండి? బహుమంది భార్యల చేత ఏం చేశాడండి? పాపము చేశాడు. పాపం చేస్తే చేశాడు. మరి ఏం చేశాడు ఆయన? విగ్రహారాధన బహుగా చేశాడు. కామాతృత గలవాడై ఆయన చేయాలనుకున్నదల్లా చేశాడు. కానీ అసలు అతను ఎటువంటి వాడంటే అతను ప్రార్థన చేస్తే పైనుండి అగ్ని వచ్చింది. యాజకులు ఆలయంలోకి ప్రవేశించలేదు. ఇటువంటి వైభవం, ఇటువంటి ప్రభావము, ఇటువంటి తేజస్సు, ఇటువంటి గొప్ప వ్యక్తి గల రాజ్యంలో మరి తర్వాత చూస్తే రెహబాము కుమారుడుగా అవుతే రెహబామును దేశ ప్రజలందరూ రాజుగా చేయాలని ముచ్చటపడితే యెరోబాము పానకంలో పుడకలాగా ఎంట్రన్స్ అయ్యి వారికి చెప్పేదంతా చెప్పాడు. మనం కులం చూడండి, మన క్యాస్ట్ చూడండి, వీరు యోధావారు, మనము ఇశ్రాయేలు వారము, కానీ మరి ఎప్పుడైనా వీరు మనకు మేలు చేశారా అని చెప్తే జనులు అతన్ని కూడా పిలిచారటండి. ఎవరిని పిలిచారు? యెరోబామును కూడా. ఇప్పుడు పొల్యూట్ అయ్యారు ప్రజలు. పొల్యూట్ అయ్యి ఏమని చెప్తున్నారు? 3వ వచనంలో చూడండి. 3వ వచనం, యెరోబాము ఇశ్రాయేలు వారందరూ కూడి వచ్చి, ఫస్ట్ వచ్చింది ఇశ్రాయేల్, అప్పుడు కోరుకుంది రెహబామును. ఇప్పుడు యెరోబాము కలిసిన ఇశ్రాయేల్ వచ్చి నీ తండ్రి కాడిని బరువు చేసును. ఈ మాట ఎంతవరకు అండి? సొలొమోను లాంటి రాజు, సొలొమోను లాంటి జ్ఞాని, సొలొమోను లాంటి శాంతి పరిపాలన ఎక్కడైనా ఉందా? దేవుడే మరి చెప్పాడు. ఇప్పుడు యెరోబాము కలవబట్టి ఏమన్నారు ఈ ప్రజలు? మీ తండ్రి మాకు చాలా కఠినంగా ప్రవర్తించాడయ్యా, చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఎందుకంటే ఇంకోవాడు రాజు చేయాలని ఒక ఆలోచన చెప్పాడు కాబట్టి నువ్వు సరిగ్గా ఉంటే చాలు, మేము చెప్పిన మాట వింటే చాలు, ఇతన్నే మేము రాజుగా చెయ్యం. కానీ ఏం చేయాలండి? మేము చెప్పినట్టు మాకు ఆయనలాగా కఠినంగా కాకుండా మెత్తగా ఉంటే చాలు అని చెప్తే ఆయన ఏం చేశాడు? 4వ వచనం ఏం చేశాడు చూడండి. నీ తండ్రి నియమించిన కఠిన దాస్యం అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు మాకు సులువు చేసిన ఎడల మేము నిన్నే. ఇప్పుడు కండిషన్ వచ్చింది. ఎందుకు కండిషన్ వచ్చింది? మొదట కండిషన్తో కోరుకోలేదు, సంతోషంతో కోరుకున్నారు. రెహబామేం కోరలా. ఎప్పుడైతే యెరోబాము వచ్చాడో తండ్రి మీద అపనింద వచ్చింది. ఎవరి మీద? సొలొమోను మీద అపనింద వచ్చింది. అపనిందే కాకుండా నీవు మాకు సులువుగా ఉంటే ఇలా చేస్తే నీకే ఇస్తాం రాజ్యం. ఏమంటే డిమాండ్ పెరిగింది. అర్థమవుతుంది మీకు? నీకే ఇస్తామంటే అతనికి మతిపోయింది. ఎవరికండి? రెహబాముకి మతిపోయి మరి అతను ఎప్పుడు అల్లారు ముద్దుగా గోల్డ్ స్పూన్గా మరి పెరగబట్టి ఏం చేశాడంటే ఈ రాజకీయం తెలియక, ఈ పెత్తనం తెలియక ఆయన ఏమంటున్నాడు? 5వ వచనము, మీరు 3 దినములు తాళి మరలా నా యొద్దకు రండని 3 రోజులు ఆగి ఆలోచించుకొని నేను చెప్తాను, 3 రోజులు అయిన తర్వాత మీరు కూడా ఆగి రండి, అప్పుడు చెప్తానన్నాడు. సరే, వాళ్ళకి పర్మిషన్ ఇస్తే వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు. వీరు ఒక నిబంధన చేసుకున్నారు, 3 రోజుల తర్వాత నిర్ణయము చేయాలని. వారు వెళ్ళిపోయారు. ఈయన ఏం చేస్తున్నాడు? 6వ వచనం, అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోనును సజీవుడై ఉండగా అతని సమక్షం నిలిచిన పెద్దలను పిలిచి, ఈ జనులు నేనేమి పచ్చిత్రము ఇవ్వలను, ఈ జనులకు నేనేమి పచ్చిత్రము
దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. దావీదు కాలంలో ఉన్న పెద్దలను అడిగాడంటండి. మంచి ఆలోచన, ఇప్పటి వరకు బాగుంది. పెద్దల్ని అడుగుతున్నాడు. ఈ అధ్యాయం కూడా 3 అధ్యాయాలతో సరిపోద్దండి. అమ్మా కొద్దిగా డిస్టర్బ్ చేయొద్దు, అలాగా వదిలిపెట్టండి అదేంటో. ఈ అధ్యాయం కూడా 3 అధ్యాయాలతో సరిపోద్దండి. ఏమిటంటే బుద్ధిగల కన్నికలు, బుద్ధి లేని కన్నికలు కలిపి ఎంతమంది అండి? 10 మంది. 10 మంది నిద్రపోయారండి. ఎంతమంది నిద్రపోయారండి? చాలా మంది అనుకుంటారు 5గురే నిద్రపోయారని. వారందరూ కునికి నిద్రించారు, అందరూ నిద్రపోయారు. కానీ ఎవరైతే అదనపు జాగ్రత్త కలిగి ఉన్నారో పెండ్లి కుమారుని ఎదుర్కొని రండి. 6వ వచనం అక్కడ ఏంటండి? పెండ్లి కుమారుని ఎదుర్కొని రండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 5వ వచనంలో ఏం చెప్తున్నాడు? 3 దినములు తాలి రమ్మన్నాడు కదా. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా అని ఉంటుంది అక్కడ 5వ వచనంలో. పెండ్లి కుమారుడు ఏం చేశాడు? ఆలస్యం చేయగా పెండ్లి కుమారుని ఎదుర్కొని రండి అని అక్కడ చెప్తుంటే, నేనేమి పచ్చిత్రం ఇవ్వాలి అని ఇక్కడ ఈయన అంటున్నాడు. ఈ రీతిగా ఉన్న ఈ 2 అధ్యాయాలు చక్కగా మనకు కలుస్తాయి. నేడు మీరు ఆయన శబ్దం వినియల్లా మీరు ఒకటి ఆలోచించుకోవాలి. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరిని కలుపుకోవాలి, ఎవరిని దయ చూపాలి. 3 పాయింట్లు అండి. ఎవరిని దయ చూపాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఏమండి ఎవరిని కలుపుకోవాలి. అడిగాడు దావీదు యొక్క నాటి యొక్క ఆ యొక్క పెద్దల్ని అడిగితే ఏమని చెప్పారండి? అలాగే నీవు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు నేను సులువుగానే పరిపాలన చేస్తాను అని చెప్పు. వారు ఒప్పుకుంటారు, వారు అన్నదానికి అను అని పెద్దలు వాళ్ళకి అనుభవించున్నారు. రాజ్యం రావడం అంటే ఏదో చిటికలో పని అనుకుంటున్నాడు. ఎవరు? రెహబాం. మా నాన్న చేయలేదా, మేము ఎంత అదార్పాటు. చాలా మంది ఇలాగే ఉంటారండి. ఒక పోలీస్ ఆయన కుమారుడు ఎంత అథారిటీ చూపెడతాడు తెలుసండి? చాలా పొగరుగా ఉంటాడు. ఎందుకని? అందరూ అమ్మో మీ నానంటే మాకు భయం, మీ నానంటే భయం. మరి రెహబాంకి ఏమీ తెలియకుండా పోయింది. రెహబాంకి ఏమీ తెలియకుండా పోయి రాజకీయం ఏమీ అర్థం కావట్లా. నన్ను అవమానపరుస్తారా అనుకుంటాడు కానీ రాజకీయం ఏమీ అర్థం కావట్లా. సరే, తనతో పాటు ఉన్న వారిని, ఆయన సొమ్ము తిని, ఆయన అనకాతలుండి తాగి తందనాలాడి ఇష్టానుసారం నువ్వు వీర విక్రమ మహా నువ్వు చాలా గొప్ప వ్యక్తివి అన్నా అన్న పరిస్థితులు ఉన్న వారిని ఆయన ఏం చేశాడండి? వాళ్ళని కూడా అడిగాడు. వాళ్ళని అడిగితే, అవురా నీ అంతటి వానికి అవమానమా? దావీదును కోరుకున్నారు, ఏమండి దావీదును కోరుకున్నారు, సొలొమోనును కోరుకున్నారు, నిన్ను కోరుకోవట్లేదా? ఇది చాలా మనకు అవమానము. ఫలానావాడు వచ్చాడు యెరోబాము, చాలా తంత్రగొట్టు, నీవు తెలియట్లేదు కానీ ఇలాగ చెప్పు, వాళ్ళు చాలా రాజకీయం చేస్తున్నారు అని యుద్ధానికి రెచ్చగొట్టినట్టు వాళ్ళు రెచ్చగొట్టారండి. బుద్ధి లేని పడుచువారిని, బుద్ధి లేని పడుచువారి సలహా తీసుకుంటే బుద్ధి లేని వారు పడుచువారు మరి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఏం చెప్పారు? 3 దినాలు అయిన తర్వాత ఏం చెప్పారండి? వారు వచ్చిన తర్వాత ఏం చెప్పారు? ఇదిగో నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దది అని చెప్పి ఆయన కొరడాలతో బాధించాడు కానీ నేను ఇంకా ఎక్కువగా బాధిస్తాను అని ఎక్కువగా వార్నింగ్ చేస్తే లోబడతారు, భయపెడితే లోబడతారు, అరువు భయపడతారు, తిట్టు భయపడతారు, ఇలా చెడగొట్టు భయపడిపోతారు, లోబడిపోతారు. ఎక్కడైనా లోబడతారండి? భయపెడితే లోబడిపోతారా? ప్రేమతో ఎవరు ప్రాణం పెట్టి ఎవరు గెలుచుకున్నారండి? యేసయ్య గెలుచుకున్నాడు. అందరూ ఓట్లు వేసుకొని గెలుచుకుంటే ఏమని? శ్రమలు సంఖ్యలైన శత్రువును కర్ణించువు వాడుకు సూర్యుని ఎదుట వీరులు కాదు. శ్రమలున్నా ఎంత తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరగరు కనుక
చాలా తెలివి తక్కువతనం అండి. ఏదైనా అదర్టీ చేసి, ఆ మోసం చేసి, ఇలా చెరిపేసి, అలా చేసి, ఏదో లోబరుస్తా, నేను ఇలా చేస్తా అనుకుంటే అది ఒట్టి మాట. తాత్కాలికంగా లోబడచ్చు, కానీ ఉదయం చాలా దూరంగా ఉంటుంది. అనేకులు అలాగే ఎదరంగా రాజుగా చేసుకున్నారు. అవకాశం చూసినప్పుడు పడక మీద పడి చంపేయడము. మనం పేకాహు కానీ ఇంకా బోళ్ళ మంది ఉంటారు ఈ రాజకీయ కథలు, రాజుల కథలు చూస్తే. ఎక్కడికక్కడ మర్డర్లు జరిగినాయండి. ఎక్కడికక్కడ వారం రోజులు పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నారు. పూట పని ఒక్కరోజు 1.5 రోజు పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నారు. చంపేస్తున్నారు. కుట్ర ఎవరు చంపారంటే పక్కనున్న సేవకులే చంపేస్తున్నారు. ఏంటో ప్రేమించినంత మాత్రాన, ఏమండి ఏదో మాట్లాడేసినంత మాత్రాన, ఏదో అన్నయ్య అన్నంత మాత్రాన మోసపోకుడి దేవుడు. దావీదు నాడు శత్రువులు ఉన్నాడట. ఆ హదాదుని ఎవరు కాపాడాడో తెలుసండి? ఫరో ఐగుప్తు తీసుకెళ్ళి తన భార్య చెల్లెల్ని ఇచ్చి వివాహం చేసి ఎంత బలవంతుని చేశాడో. ఎందుకని? దావీదు యొక్క శత్రువితడు. ఏమండి దేవుడు మనల్ని మాత్రమే కరుణిస్తాడు అనుకోవద్దు. దావీదు శత్రువు అయిన హదాదును కూడా కరుణ కలిగేటట్టు ఐగుప్తు రాజుకు చేసి, దయ కలిగేటట్టు చేసి అన్నీ ఇచ్చాడు. దేవుడికి పక్షపాతము లేదు. మనకున్న కృప బట్టి అతిశయించకూడదు. కాబట్టి నేడు మీరు ఆయన శబ్దం ఎల్లా కోపం పుట్టినప్పుడు వల్లే మీ హృదయాలు కఠినపరుచుకొనుకుడి. ఏమంటున్నాడు? వారు నా విశ్రాంతిలో ప్రవేశింపురు. అంటే అగ్ని ఆరదు, పురుగు నరకాగ్నిలోకి వెళ్ళిపోతున్నాం. ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఎవరి మీద దయ చూపాలి? ఏమండి పెద్దల మీద దయ చూపాలంట. విశేషంగా పనిచేసిన పెద్దల మీద, వాక్యం ఉపదేశించిన వారికి అన్ని మంచి పదార్థాలు పాలివ్వాలి. నాకు తెలిసిన మట్టుకండి, నేను మిమ్మల్ని బతిమాలుతున్నానండి. ఏమండి సహోదరుడు కనీసం ఫోన్ కాంటాక్ట్ కూడా ఉండదు. ఈయనకే కాదు, ఎవరితో నాకు ఫోన్ కాంటాక్ట్ ఉండదు. నాకు అనుకుంటారేమో ఆయన పిలిచారు, ఈయన పిలిచారు, లేకపోతే ఏదో చెప్పారు ఒకరి కోసం. మీరు ఎక్కడ ప్రసంగం అయినా సేవకుడిని, సంఘాన్ని బలపరిచే వాక్యమే చెప్తుంటాను. ఈ సేవకుడు చాలా మంచి ఆయనండి. చక్కగా నడుపుతున్నాడు. మీకు ఇంకోటికి అసలు ఫోన్ ఇవ్వరండి. చూస్తున్నారుగా మీరు. మన కల్లూరు టెంపుల్ ఉంది, వాళ్ళు ఎంత త్యాగులు తెలుసా, ఎంత ఇదైన ప్రసంగం ఇస్తారా? మరి మన సేవకుడు ప్రసంగం ఇస్తారు, అన్ని అదర్టిస్తున్నారు, ఆడపిల్లలకి ఇస్తున్నారు. ఇంత మంచి పరిస్థితి మీకు కలిగి ఉండి, ఏమండి తప్పనిసరిగా వాళ్ళ అవసరాల్లో మనం పాలివారై ఉండాలి. వాళ్ళ మీద దయ చూపించాలి. ఈ తొందరలో ఏం జరుగుద్ది అంటే ఘనత అనేది దేవుని సన్నిధిని అపేక్ష కలుగుద్ది. ఏంటంటే ఇది అందరు నలుగురు కూడుకున్నది, మర్యాదతో కూడింది. కొంతమందికి పెళ్లి మర్యాదలాగా అపేక్షిస్తారు, కొంతమంది పెళ్లి మర్యాదలాగా. ఏమండి ఏమవుతుంది? ఇటువంటి మర్యాద గల చోట్లే సాతానుడు ఏం చేశాడు? దేవుడితో సమానునిగా చేసుకోవాలి. ఎవరైతే నేను అధ్యక్ష స్థానంలో, ఎవరైతే నేను ఇక్కడ ఘనత పొందాలి, నేను ప్రసంగం చేసి లేక పాట పాడి ఈ చాపేసి ఘనత పొందాలనేది కాదు. ఈ చాపేయడం ద్వారా ఒక ఆత్మ రక్షించబడాలి, నేను ఇవ్వడం ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలి. పరలోకంలోగా నాకు నిధి రావాలని ఉద్దేశంతో ఇవ్వాలి, పని చేయాలి, గుప్పులు ఇప్పాలి. కానండి మనం ఏదో ఘనతాపేక్షతో చేయకూడదు. దేవుని స్తోత్రం. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం? 23వ కీర్తన 1వ కీర్తన చూస్తున్నప్పుడు తెలుస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపాసుల కూర్చుని చోటున. దుష్టుల ఆలోచన అంటున్నాం. దుష్టుల ఆలోచన అని తెలియట్లేదా? మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని సంబంధి కాడు. ఎప్పుడో ఈ పాస్టర్ గారి గురించి ఎరిగిన ఆయన ఏదో ఫోన్ చేసి చెప్పాడు అనుకోండి, ఒకడు కుట్ర ఉంటాడు. ఆ పాస్టర్ గారికి అయితే ఇంత గ్లాసులో పాలేసి ఇస్తారా? పలానా చోట అయితే 5,000, పలానా మీరు అలా చెయ్యండి అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఎవరో ఏదో ఫోన్ చేసి చెప్పారని మనకు తెలియట్లేదా? దుష్టాలోచన, మంచి ఆలోచన. ఎంత చక్కగా మాట్లాడతారు ఫోన్లో. మరి ఈ సేవకుడి మేలు, నీ మేలు, అందరి మేలు కోరినట్టే చాలా సాత్వికంతో, కామెడీగా కూడా మంచి ఉద్దేశంతో చెప్పినట్టు ఉంటారు. ఏమండి మనం దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున. పాపుల మార్గాలంటే ఏంటండి? కొంతమందికి బెంగ ఉంటుంది. ఏమండి మనం చూసే సీరియల్స్, సినిమాలు ఇవి కూడా మనం విసర్జించాలి. దాని బదులు ఏం చూడాలి మనం? మోషే కథ, దావీదు కథ, యేసేపు కథ, మరి రెహబాం కథ, ఇవన్నీ ఫిలిమ్స్ ఉంటాయి. రోజుకో సినిమా చూడొచ్చు.
పూర్తిగా తెలుస్తుంది, అర్థమవుతుంది, నేను చెప్పిన దానికంటే అర్థమవుతుంది. ఇవన్నీ నిజ జీవిత కథలు మనం ఎంతో నేర్చుకోవచ్చు. యెహోవా ఎవరికి కాపుదలంటే బాప్తీసం తీసుకుంటే కాపుదలు కాదు, ఏమండి గుడికి వస్తే కాపుదలు కాదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపాసుకులు కూర్చుండు చోటున ఎక్కువగా వెకిలితనము. ఎక్కడైనా నవ్వుకోండి కానండి, ఎవరి మీద జోకేస్తున్నా వారు కూడా నవ్వాలి, అంతేగాని ముఖం ముడుచుకునేట్టు చేయకూడదు. ఎక్కడైనా చూసుకోండి, ఇస్మాయిల్ ఎక్కడ విడిపోయాడు తెలుసా? అపహాసం చేశాడు. ఎక్కడ చూసినా ఈ అపహాసం ఉన్న చోట విడిపోయారు, యుద్ధాలు కూడా వచ్చినాయి. చూసుకోండి. కాబట్టి ఈ అపహాసాలు మనం జ్ఞానం వెతుకుడి వ్యర్థమంట, నరులు దేవుడికి హేయమట. అపహాసం చేస్తే జ్ఞానం దొరకదట. కాబట్టి వెకిలి చేష్టలు బట్టి కాక పచ్చిక గల చోట్ల పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద మంచి మెటీరియల్ చెప్తుంటారు. ఏమండి, పచ్చిక గొర్రెకైతే పచ్చిక, మనకైతే దివారాత్రులు ధర్మశాస్త్రనందు ఆనందించేవాడు ధన్యుడు. ఆ పాటలు, ఆ ప్రార్థన, ఆ కీర్తన, ఆ స్తుతి, ఆ స్టెవిన్సన్ పాటలు, ఆ ఏసన్ గారి పాటలు, సతీష్ కుమార్ గారి పాటలు, ఇవన్నీ మీరు గమనించి ఆనందించాలి. దేవుని స్తోత్రం. నిజంగా మీరు చూస్తుంటే సతీష్ కుమార్ గారి సావాసం 4 లక్షల మంది అయ్యారు. నేను చూస్తున్నాను, ఈ సంఘము తెలంగాణలో 50 మంది ఉండడం పెద్ద సంఘమే, కానీ ఎప్పుడు చూసినా ఇదే సంఘం ఉంటున్నారేమి? ఒక ఆత్మ మరి ఇంకో వారిని తీసుకురారా? ఒక ఆత్మను ఏం చేయాలండి? పాలయంచో గారిలో నియమం ఏంటి? ఒక ఆత్మ ఇంకో ఆత్మను తీసుకురావాలి. ఎలాగోలా ఒక ఆత్మని, ఒక పక్కన ఉంటారు హిందువులు, బంధువులు, ఎవరో ఒకరిని తీసుకురావడమే నువ్వు 1,00,000 రూపాయలు ఇవ్వడంతో సమానం. ఏమండి, మీరు ఏమనుకోవద్దు, నేను వస్తున్నాను, నాకు ప్రసంగం ఇస్తారు, నేను ఇస్తాను, పాట ఇస్తారు, నేను వస్తాను, నన్ను ఎంతో పాస్టర్ గారు గౌరవిస్తారు. ఇది కాదండి, మన మర్యాదలు కాదు. నీవు నాతో కూడా పరదేశంలో ఉండు, అది రావాలి. రెండో మెట్టు ఏంటి? మొదటి మెట్టు ఏంటి? తండ్రి వీరేం చేస్తున్నారో ఇతరులకు క్షమించాలి. ఎప్పుడు క్షమిస్తామని తెలుసా? ఈ దుష్టుల ఆలోచనలు, సీరియల్ చూడకుండా ఉన్నప్పుడు క్షమిస్తాం. రాకపోతే అసూయ, ద్వేషాలు, కామ, క్రోధ, మతమత్సరాలు వస్తాయి. ఆ పలాల విషయం కలిపింది, వీడి చెడ్డోడు, యాడి చెడ్డోడు, ఇవన్నీ మనకు అనవసరం అండి. అది మంచి చెట్లు తెలివినిచ్చు వృక్ష ఫలాలు. అవి మంచి చెడు వృక్ష ఫలాలు తినమన్నాడా? మనకు ఒకటే జరగదు. విశ్వాసకర్త ఆయన కొనసాగించేవాడైన యేసు వైపు చూడు. హల్లెలూయా. లాభం వస్తుందా, నష్టం వస్తుందా, మంచోడా, చెడ్డోడా, దేవుడు చూసుకుంటాడు. ఎవరి క్రియలు చొప్పున ప్రతిఫలించుటకు జీతం నా యొద్ద. దావీదు చేసిన ప్రేమకు నాకు ఒక దావీదు ఇంటి దీపం ఒకరిని నిలబెడతాను అన్నాడు, కానీ 11 గోత్రాలని చీల్చేశాడు. అహీమాను పిలిచి ఆ యెరోబాముని ఎవరు ఏర్పాటు చేసుకున్నారు అనుకున్నారు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యెరోబాము దగ్గరకు వచ్చి అహీమా అంటాడు, ఇదిగో 11 పీలికలు నీకు ఇస్తున్నా, లో నుంచి రాజ్యము తీసివేసి నీకు 11 వంతులు ఇస్తున్నా. ఒక్కొక్క వంతు నా కుమారుడైన దావీదుకి ఇచ్చిన ప్రమాణం ప్రకారం ఆయన దీపం ఉండక, యెరూషలేములో ఉండక మానదని ముందుగా యెరోబామును సిద్ధపరిచాడు. కనుక నీ పిల్లల గురించి నువ్వేదో చదువుతున్నారు, వాళ్ళు నువ్వెంతో కష్టపడుతున్నావు, కానీ నీ పరిస్థితి ఏంటి? నీ పూర్వ పాప స్థితి. నువ్వు ఏమి ఎత్తుకుంటావో ఆ పంట కోస్తావు. దావీదు చేసిన పాపం, సొలొమోను చేసిన మూర్ఖత, ఇవన్నీ తిరిగి రెహబాము దగ్గరకు వస్తే రెహబాముకి రాజ్యం అందకుండా పోయింది. భయంకరమైన అబియా కాలంకి వస్తే ఇంకా దుస్థితి వచ్చింది. భయపెడుతుంటే భయపడవలసి వచ్చింది. సైన్యాధిపతి భయపెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? తన తల్లులతో పాపము చేస్తున్నాడు. ఏంటయ్యా అని రాజుగారు అడిగితే, నీ దృష్టికి నేను నీచుడిగా కనబడ్డానా ఏంటి? ఆ దావీదు దగ్గరికే నేను వెళ్ళిపోతానని అక్కడికి వెళ్ళిపోయాడండి. అర్థమవుతుందా? ఆ సైన్యాధిపతి రాజకీయం మార్చేశాడు. ఇప్పుడు 2 రాజ్యాలు అయినాయి. ఎక్కడ చీలిపోయారు? ఇక్కడే చీలిపోయారు. యోధా గోత్రం అంతా ఒక వంశం, 11 గోత్రాలంతా షోమ్రోను రాజ్యముగా ఇశ్రాయేల్ రాజ్యం. ఎన్ని రాజ్యాలు అయినాయండి ఇప్పుడు? 2 రాజ్యాలు. షోమ్రోను రాజ్యముగా ఇశ్రాయేల్ రాజ్యం చేశారు. ఎందుకని? సొలొమోను పాపం బట్టి. పాలిటిక్స్ అయినా స్ట్రెస్ బస్టర్ ఏదో ఒకటి ఉండాలి కదా, ఏదో ఒక రిలాక్సేషన్ ఉండాలి కదా. అవి కూడా లేకపోతే కొత్త ఆలోచనలు కూడా రావాలి కదా. ఎక్కడి నుంచి వస్తాయి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి మీకు స్ట్రెస్ బస్టర్ ఏంటి? ఏ రకంగా రిలీవ్ అవుతారు వర్క్ స్ట్రెస్ నుంచి? స్ట్రెస్ అనేది పెద్ద తీసుకునే రకం కూడా కాదు రచన. దేవుని దయ వల్ల ఏదైనా కూడా ఇటుకు వస్తా
ప్రేయర్ బాగా చేస్తాను, దేవునికి కృషి పెడతాను. తర్వాత జరుగుతుంది. నువ్వు నేను చేయగలిగింది అని ఒక స్థాయి దాకా చేయగలిగింది చేస్తావు, తర్వాత జరగాల్సింది జరుగుతుంది. ఓకే. Excuse me, do you know how to do it? You just take right, keep going straight, and then your first left, and it should be So right, keep going straight. straight, and your first left. First left. Yeah, thank you. Appreciate that. Be careful what you choose. What do you mean? Has God indeed said, "You shall not eat of every tree of the garden"? We may eat the fruit of the trees of the garden, but of the fruit of the tree which is in the midst of the garden, God has said, "You shall not eat it, nor shall you touch it, lest you die." You surely will not die. For God knows that in the day you eat of it, your eyes will be opened, and you will be like God, knowing good and evil. అసలు ఏమేమో సంఘానికి లేనోడు, సంఘానికి రానోడు, గుప్పులు ఎప్పనోడు, లెక్కలు ఎత్తుంటాడు. నువ్వు సంఘానికి వెళ్తే వాతావరణం వేరా, కట్టు దాటిన తర్వాత మైండ్ స్పిరిట్ మారుతాయి. నువ్వు బయట ఉండే అనుకున్నది వేరా, లోపల ఉన్నాయి అనుకున్నది వేరా. తెలుసండి, ఎప్పుడైనా బయట ఉండి మగోడైనా ఆడదైనా అపార్థం చేసుకుంటాడు. స్పాట్లోకి వెళ్తే అపార్థమో రాదు. అంతేగాని ఎక్కడో కూర్చొని నువ్వు ఇష్టం వచ్చినట్టు విమర్శించి ఇలాంటా చేస్తారట్రా, ఇలా వెళ్ళారు లేరా, గుడికి వెళ్ళారు లేరా, ఏడు ఎల్లోళ్ళని. ఎప్పుడు సంఘంలో ఉన్నవాళ్ళనే పెద్దలు పెట్టుకో. సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవునట్లు సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవునట్లు చేటు తెచ్చు పాపములు ఒప్పుకొనజేయునట్లు చేటు తెచ్చు పాపములు ఒప్పుకొనజేయునట్లు నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా, నేర్పించు. Be careful what you choose. What do you mean? Has God indeed said, "You shall not eat of every tree of the garden"? We may eat the fruit of the trees of the garden, but of the fruit of the tree which is in the midst of the garden, God has said, "You shall not eat it, nor shall you touch it, lest you die." You surely will not die. For God knows that in the day you eat of it, your eyes will be opened, and you will be like God, knowing good and evil. నేర్పించు నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవునట్లు సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవునట్లు చేటు తెచ్చు పాపములు ఒప్పుకొనజేయునట్లు చేటు తెచ్చు పాపములు ఒప్పుకొనజేయునట్లు నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా. Be careful what you choose. What do you mean? Has God indeed said, "You shall not eat of every tree of the garden"? We may eat the fruit of the trees of the garden, but of the fruit of the tree which is in the midst of the garden, God has said, "You shall not eat it, nor shall you touch it, lest you die." You surely will not die. For God knows that in the day you eat of it,
your eyes will be opened, and you will be like God, knowing